హాయ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ బెస్ట్ ఇంప్రెషన్ని ఫస్ట్ మూవీతోనే కొట్టేశారు హీరో మన గల్లా అశోక్. అలాగే ఇందులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ కూడా తన క్యారెక్టర్తో పాటు తన గ్లామర్తో అందరినీ మెప్పించింది. ఓవరాల్గా ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అన్ని ఎలిమెంట్స్తో ఫుల్ టు ఎంటర్టైన్ అవుతున్నారు ఆడియన్స్. సో మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మరి ఈ రివ్యూస్ని వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, హీరో టీమ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అశోక్, హాయ్ నిధి, హౌ ఆర్ యు బోత్? గుడ్, వెరీ గుడ్, నైస్ టు నో. సో మంచి రివ్యూస్ వచ్చాయి. సో నిజంగా మీరు బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేశారు ఒక హీరోగా. సో ఇది ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఇంత మంచి రివ్యూస్ వస్తాయి? మీ యాక్టింగ్కి, మీ ఫైటింగ్స్కి అన్నీ బాగా ట్రైన్ అయ్యి వచ్చారు అని అంటున్నారు అందరూ. అదే అండి, నా ముందు నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్తోనే వచ్చాను. యాక్టింగ్ ప్యాషనెట్గానే వచ్చాను. సో ఒక లెవెల్కి చేస్తానని నాకు తెలుసు, కానీ మరీ ఇంత ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అనేది ఐ థాట్ ఇట్ విల్ టేక్ మీ సమ్ మోర్ టైమ్. డాన్స్ ఎస్పెషలీ అయితే అంత హిట్ అయిందంటే లైక్ ఐ డోంట్ నో వాట్ టు సే ఓన్లీ, ఐఎమ్ స్పీచ్లెస్. పీపుల్ ఆర్ లైకింగ్ మీ డాన్సింగ్ అనేది బికాజ్ ఐ హ్యాడ్ టు పుట్ అ లాట్ ఆఫ్. పెరిగేటప్పుడు పెద్దగా న్యాచురల్ లేదండి, అదే అండ్ నెవర్ ఫెల్ట్ లైక్ న్యాచురల్ డాన్సర్ కూడా అనిపించలేదు నా గురించి నాకు. సో కాలేజ్ అయిపోయాక ఒక 1-2 years బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసి సినిమాకి రిహర్సల్స్ తీసుకొని సెట్కి వెళ్ళాను ఏ సాంగ్ అయినా. సో ఐ థింక్ దట్స్ వాట్ పేడ్ ఆఫ్ ఫైనల్లీ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ రిహర్సల్ టైం తీసుకున్నందుకు బాగా వచ్చింది అంతా. మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద థియేటర్లో ఫస్ట్ చూసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ ఫీల్ ఎలా ఉంది మీకు? యా, ఇట్ వాజ్ ఎ లిటిల్ సరియల్ అండి. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఎడిటింగ్ స్పీడ్లోనే చూసుకుంటూ మా జడ్జ్మెంట్లు మాకుంటే అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ when the audience are enjoying what you think they're going to enjoy and వాళ్ళు విసిల్స్ నా కన్ఫెట్టి వేసేటప్పుడు ఎస్పెషలీ ఆ యూఫోరియానే వేరు అసలు. ఐ థింక్ ఐఎమ్ స్టిల్ స్టక్ సమ్వేర్ దేర్, నాట్ ఇన్ రియాలిటీ రైట్ నౌ. అదే సినిమాలో ఉంది ఆ డైలాగ్, రియాలిటీలో ఉండదు. నేను ఇంకా రాలేదు కిందకి, ఇంకా అక్కడే ఉండిపోయారా? సో వాట్ అబౌట్ యూ నిధి? వెళ్ళారా థియేటర్కి? థియేటర్లో చూసారా మూవీ? చూసారు, I've seen it 2-3 times చూసారు actually, once with the team, once with my family. చాలా బాగుంది. And even in the multiplex theater they're enjoying all the comedy, you know, not just single screen. So చాలా grateful that చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, జనరల్గా మీ మూవీస్ రిలీజ్ అయ్యాక ఎవరి రివ్యూస్ ఎక్కువగా అంటే మీకు కాల్ చేసి చెప్తూ ఉంటారు కదా? సో జనరల్గా అది ఎవరు? మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్? యాక్చువల్లీ ఒక థింగ్ నోటీస్ చేశారు, ఓకే మూవీ హిట్ అయ్యాక దట్ మార్నింగ్ యూ విల్ వేక్ అప్ and 2-3 very important people will message saying congrats. Okay. So that's when you're like, okay, this movie is doing well, because film people, they know the reality of which film is doing well. So our messages vachinappudu you're like, okay fine, the film is doing well, confident. If the messages are not coming, then it's like tension, oh god, what to do, em cheyali. Okay, so ee movie ki etlanti? Ee movie ki vachindi. Okay, yeah, that was very nice. Aroju immediately when we met for the success cake cutting ane daniki, she was like, cinema super hit kada ani, like she was like, congratulations. Oh అంతేనా? బికాస్ స్మార్ట్ శంకర్ కి వచ్చింది, ఈ ఫిల్మ్ కి వచ్చింది తెలుగులో. సో ఐ వాజ్ లైక్, ఓకే ఫైన్, ద రెస్పాన్స్ ఇస్ గుడ్. ఎందుకంటే అప్పుడు దాకా లైక్ వి వర్ జస్ట్ హియరింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ లైక్ నోన్ పీపుల్ అన్నమాట. అండ్ నిధి వచ్చి చెప్పేసరికి ఓకే అమ్మయ్య అయితే పాజిటివ్. బికాస్ నేను నెగటివ్ రెస్పాన్స్ కూడా చూసారు, సో ఐ నో ద డిఫరెన్స్, యు నో, దట్ హ్యాపెన్స్ వెన్ ఈదర్. సో very grateful that this is very positive. Okay, ఎందుకంటే అంతకుముందు కొన్ని మూవీస్ చేశారు, హిట్ అయినాయి ఉన్నాయి కొన్ని. For everybody in your journey there'll always be certain films that won't do well but will be very close to your heart or will teach you a lot. Certain films for the audience will work, but it's a journey. True. And I'm grateful for both. Okay. But right now I'm very happy with this. Nice. So మీరు చెప్పండి, మూవీ ఇంకా రిలీజ్ అవుతుంది ఇంకొక 2-3 days లో, 2 hours అట్లా ఉన్నప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదండి, ఎందుకంటే we were promoting and నాకు ప్రమోషన్స్ కూడా అంతా ఫస్ట్ టైం. సో ఆ టెన్షన్ లో అలా వెళ్ళిపోయాను అంతే. అండ్ దెన్ డే బిఫోర్ బాగా టెన్షన్ వచ్చింది డెఫినెట్లీ. ఓకే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, అండ్ ఈవెన్ ఐ హాడ్ మై ఓన్ డౌట్స్. ఇప్పుడు హౌ విల్ ఐ ఫీల్ టుమారో? ఇట్స్ లైక్, యు నో, యువర్ రిజల్ట్ ఇస్ కమింగ్. నేనైతే పడుకునేటప్పుడు ఓకే కామ్ గానే ఉంటాను అనుకున్నాను, కానీ ఆ బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి మైండ్ రన్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఆల్ ఎవ్రీథింగ్ వాస్ ద ఫస్ట్ టైం ఫర్ మీ. సో డెఫినెట్లీ
ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనుకోవచ్చు. అది లైఫ్ అయితే డల్ గా లేదు. ఓకే, ఇప్పుడైతే చిల్లు కదా, మంచి ఇప్పుడు కొంచెం బెటర్. బట్ యా, it's more like relief, you know, once your film releases and everything is positive, it's like, okay, thank God, okay, that's all. It's not like, oh wow. And I think like it takes time to sink in. I don't know, it's taking me time for it to sink. It takes time. First film. Yeah, రోజు కొంచెం సింక్ అవుతుంది. అదే ఇంకొక ఫ్యూ మోర్ డేస్ హ్యావ్ టు వెయిట్. సో మీరు సినిమా చేసేటప్పుడు మనకి అనిపిస్తుంది కదా, ఇవి చాలా ఎంజాయ్ చేస్తారు వ్యూవర్స్, ఇది బాగా ఎంజాయ్ చేస్తారు అని. సో మూవీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని డివైడ్ చేస్తారు, ఇది చాలా బాగుంది చాలా బాగుంది. సో మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు విని ఉంటారు కదా, సో వాళ్ళు ఏవి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్? డెఫినెట్ గా కామెడీ. మేము ఎక్కడైతే లైక్ కామెడీ బ్లాగ్స్ పెట్టామో అదంతా బాగా వర్కౌట్ ఉంది. అండ్ క్లైమాక్స్ అయితే హైలైట్. బ్రహ్మాజీ గారు అసలు దుమ్ము లేపేశారు దాంట్లో. చాలా ఉన్నాయని మొత్తం చెప్పేసి సినిమా అంతా చెప్పేస్తాను ఇప్పుడు. కానీ మెయిన్ థింగ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేది అయితే మన టిపికల్ కమర్షియల్ సినిమా లాగే ఫైట్స్, డాన్స్ కొంచెం ఉంటుంది, బట్ మెయిన్లీ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఫైట్స్ నార్మల్ ఫైట్ ఏం లేదు, ఇట్స్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్, దట్ రిఫ్లెక్షన్ ఫైట్, చేస్, సో చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక స్టైల్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఈవెన్ కామెడీ యాక్చువల్లీ చాలా రిస్కీ బికాస్ ఇట్ కెన్ గో కంప్లీట్లీ the other way also. Nobody can laugh, they can be like chala irritating ga undi, over ga undi, but it's just worked out perfectly. ikkada kuda wantedly pettinatuga atla wantedly also whatever it's there, it's just worked out, everybody is laughing, so it's working out. And she said the best thing, I think ఇప్పుడు కామెడీ సీన్ అని పెట్టుకుంటే వర్క్ అయితే నవ్వుతారు, లేకపోతే ఇట్ విల్ బి లైక్ కంప్లీట్ ఆపోజిట్, అసలు ఇరిటేటింగ్ అయిపోతుంది. సో యూ డోంట్ నో అంటిల్ ద ఆడియన్స్ హౌ దే గోయింగ్ టు రియాక్ట్. యాక్చువల్లీ ఈ సినిమా కోసం మీరు మేక్ ఓవర్ అయ్యారా? మీ హెయిర్ స్టైల్ మీరు అంత ఫస్ట్ నుంచి ఇదేనా? డెఫినెట్ గా జిమ్ కి వెళ్ళాల్సి వచ్చింది, డాన్స్ బాగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది, మీ లుక్స్ ఇవన్నీ చేంజ్ చేయాల్సి వచ్చింది. అంటే బేసిక్ ఫిట్నెస్ అదంతా బాగా పెంచాను. అండ్ ఫస్ట్ టైం హెయిర్ లాంగ్ గా పెట్టుకొని దానిపైన స్టైలింగ్ చూసుకొని అదంతా ఇట్ వాస్ ఆల్ ఫస్ట్ టైం ఫర్ దట్ ఆల్సో. ఓకే, స్టోరీ పాయింట్ కూడా చాలా బాగుంది నిజంగా, యూత్ కి బాగా. ఎందుకంటే వాళ్ళు హెయిర్ ఫాల్ అయ్యే టైంలో ఎట్లా ఫీల్ అవుతారు అసలు. నో దట్స్ వాట్, అదే కదా, ఇట్స్ లైక్ ఐ ఫెల్ట్ లైక్ వన్ మోర్ థింగ్ అబౌట్ దిస్ ఇస్ అ వెరీ ట్రెండీ యంగ్ సబ్జెక్ట్. మా ఏజ్ వాళ్ళకి కానీ టీనేజర్స్ ఐ ఫీల్ they might connect to all this content. Konni bayalu, insecuritylu, you know, all those things. True. Okay, and ఫాదర్ సన్ సెంటిమెంట్ కూడా సార్, మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్స్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. మీకు ఎక్కడైనా అంటే మీ రియల్ లైఫ్లో మీ ఫాదర్ సన్ రిలేషన్షిప్కి ఈ రిలేషన్షిప్కి ఏమైనా ఎక్కడైనా కనెక్షన్ అనిపించింది? అంటే ఈ సినిమాలో ఫాదర్ సన్ చాలా ఫ్రీగా ఉంటారు యాక్చువల్గా. ఆయన తిడుతున్నా కూడా ఒక క్లోజ్నెస్, లైక్ యూ డోంట్ సీ అర్జున్ గెటింగ్ టూ అప్సెట్ ఆర్ ఎనీథింగ్. ఆయన తిడుతున్నప్పుడు కూడా దేర్ ఇస్ అ లవ్ దట్ యూ కెన్ ఫీల్. సో మా ఫాదర్ యాజ్ ద పర్సనాలిటీ ఈస్ డిఫరెంట్, బట్ హౌ ఫ్రీ అండ్ క్లోజ్ వి ఆర్ ఇస్ ద సేమ్. సినిమాలో ఎంత ఫ్రీ అండ్ క్లోజ్ గా ఉంటాం ఫాదర్ సన్, రియల్ లైఫ్ లో కూడా అంత ఫ్రీ అండ్ క్లోజ్ గానే ఉంటాం మా ఫాదర్, బట్ పర్సనాలిటీస్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్. ఎందుకు బయట చూసినా కూడా గల్లా జయదేవ్ గారు చాలా రిజర్వ్డ్ గా అనిపిస్తూ ఉంటారు, ఒక ఫాదర్ గా తను ఎట్లా ఉంటారు? అయ్యో అస్సలు రిజర్వేషన్ ఉండదు ఫాదర్ గా అయితే. అండ్ ఫర్ మీ ఆల్సో ఐ హావ్ నో రిజర్వేషన్స్ విత్ హిమ్, దట్స్ అవర్ రిలేషన్షిప్. అంత like if I feel anything I can tell him directly without anything. Okay, so ఎట్లాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి పేరెంట్స్ నుంచి ఈ సినిమా చూసాక? పేరెంట్స్ నుంచి మా నాన్న అయితే డూడ్ యు రాక్డ్ ఇట్ అని ఇమిడియట్ గా చెప్పేశాడు. అండ్ మా మదర్ కాంప్లిమెంట్స్ అస్సలు రావండి ఆవిడ దగ్గర నుంచి, అస్సలు రావు. లైక్ అండ్ మీ బీయింగ్ హర్ సన్, లైక్ she'll only tell me bad things, she'll never tell me if I'm doing anything good. అట్లా ఉంటుంది. సో ఫైనల్ గా అంతా సినిమా అయిపోయాక ఎడిటింగ్ అంతా చూసాక ఎంత బాగా చేసావురా, ఎంత బాగా చేసావు వచ్చి హగ్ చేసేసుకుంది. అవునా? వావ్, సూపర్. ఓకే, సో సెట్స్ లో తనతో ఎట్లా ఎంజాయ్ చేశారు అశోక్ తో మీరు? సెట్స్ లో ఐ థింక్ ఇట్ వాజ్ చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది వైల్ షూటింగ్ దిస్ ఫిల్మ్. యు నో, ఈవెన్ అశోక్ ఇస్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ హీస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ boy, you know, so నేను చూసాను that whenever something he feels it's not great, he'll do a retake, he'll want to do a retake, and rehearsal also sometimes we would read the lines and everything. So చాలా professional గా హార్డ్ వర్కింగ్ ఉంటారు సెట్స్ లో. ఓకే, సో యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా మీరు శివ గారి దగ్గర చేశారు కదా, మీరు హీరో అవ్వాలనుకున్నారు కదా, మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళడం ఎందుకు జరిగింది? అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో
సినిమాలకు వచ్చి సెట్లోకి వెళ్ళి లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవడానికి లైక్ ఇఫ్ కెన్ ఐ డూ దిస్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ అది లాస్ట్ టెస్ట్ లాగా పెట్టుకున్నా దీని కానీ లైక్ ఇఫ్ ఐ కెన్ గో త్రూ దిస్ హోల్ మూవీ ప్రాపర్లీ దెన్ ఐ కెన్ లివ్ మై లైఫ్ యాజ్ అన్ యాక్టర్ అనుకున్నా. సో ఆ థాట్తో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ద బిగ్గర్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దట్ వాట్ కేమ్ అవుట్ వాజ్ నేను కొట్టాల శివ గారిని అండ్ మహేష్ బాబు గారిని చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసే ఛాన్స్ వచ్చింది నాకు. సో ఐ కుడ్ లర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్ జస్ట్ బై బీయింగ్ దేర్. ఇప్పుడు నేను సెట్ పని ఉన్నప్పుడు కూడా పాజిటివ్ అండ్ కామ్గా ఉన్నానంటే నేను అది శివ గారిని చూసి నేర్చుకున్నది. హౌ ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ లైక్ లిటరల్ గా. అండ్ మహేష్ మామ దగ్గర నుంచి ఐ కుడ్ గెట్ లైక్ ఆల్ ద న్యూఆన్సెస్, ఆయన ఎలా చేస్తున్నారు ఏంటి, ఆయన మైండ్ ఎట్లా రన్ అవుతుంది, హౌ ఇస్ ఈ బిహేవింగ్ విత్ ఫెలో యాక్టర్స్ అనేది. అండ్ ఇప్పుడు ఒక సీన్ చేసేటప్పుడు కూడా ఎవరికైనా అన్కంఫర్టబుల్గా ఉంటే హౌ కెన్ వి జస్ట్ గెట్ ఎవ్రీబడి ఆన్ ద సేమ్ థింగ్ అనేది. సో ఐ లర్న్ సో మెనీ స్మాల్ థింగ్స్ దట్ ఐ థింక్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ టుమారో. ఓకే, అసలు ఈ సినిమాలేమో మీ ఫాదర్ హీరోగా అవ్వడం అంటే మామూలు విషయం కాదన్నట్టు మంచి మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి. రియల్ లైఫ్లో ఫాదర్ ఎట్లా ఏమన్నాడు, ఎలా రెస్పాండ్ అయ్యారు? రియల్ లైఫ్లో మా ఫాదర్ అదే మాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఒకసారి వన్ సైడ్ ఫినిష్డ్ కాలేజ్ అనేది హీ లెఫ్ట్ ఇట్ టు మీ టు పర్స్యూ మై థింగ్. ఆయన చెప్పింది ఒకటే, నాకు సినిమాల గురించి ఏం తెలియదు, బిజినెస్ గురించి తెలుసు. సో సినిమాలో అయితే యూ విల్ హ్యావ్ టు డూ మోర్ అండ్ పిక్ ఇట్ అప్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్ అని. ఓకే, సో నిధి మనం చేసే బాగా నవ్వుకున్నారు సినిమాలో, చూసిన వాళ్ళు అయితే బాగా ఎంటర్టైన్ అవుతున్నారు, ఫుల్ టు కామెడీ ఉంది. ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? మీరు సెట్స్ లో కూడా అంతే ఎంజాయ్ చేశారా కామెడీ? The group scenes, all the comedy that you see, even on set we couldn't stop laughing. So navutune untunanu. What is that? Yeah, no, you said right. Navutune untaru. So it was the same reaction, you know, as the audience. అసలు నరేష్ గారు ఆయన్ని థియేటర్ లో చూసి బాగా నవ్వుతాడు, కానీ ఆయన లైవ్ లో చూస్తే ఇంకా ఇన్సేన్ గా ఉంటుంది. Seriously. And even Satya acting చేసినప్పుడు I had one thing I told him, don't look at me. If you look at me, I laugh. So please don't look at me in the scene. Okay. So ఇంత కంఫర్ట్ జోన్ ఉంటే సినిమా చేయడం ఎంత ఈజీ అవుతుంది? Easy, definitely. Cinema actually, it's something that we love doing. So you know, acting kashtam untundi, but that's fun. Yeah, you know, it's fun. Yeah. The hard even if work, you got like an extended hours on the day, yeah, it still feels okay. ఇంటికి వెళ్ళాక ఓ బానే ఉంది కదా, ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది. Today shot చాలా బాగా వచ్చింది. So you know, you're just happy. Yeah. Okay. శ్రీరామ్ ఆదిత్య గారి డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది? సినిమా చూస్తున్నప్పుడు ఏ కొన్ని పాయింట్స్ అబ్బాయి ఇది బాగా చేయగలడు? Actually, cinema, when we were shooting, okay, I knew that Sriram sir is very particular. He wants what he wants and everything. After watching the movie, naku ardhamaindi, you know, why he wants what he wants. And even Sriram sir's edit sense is very, very good. I have to compliment the editor. And even Gibran sir, they've just taken everything to another level. But Sriram sir చాలా పర్ఫెక్ట్ గా డైరెక్ట్ చేశారు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి వెరీ నైస్. మీరు చేస్తున్నప్పుడు అనిపిస్తుందా ఇది ఎంత బాగా వస్తది సీన్ చూసుకుంటే? అంటే మొత్తం షూట్ అయిపోయాక తర్వాత కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కూడా ఎడిటింగ్ అదంతా అనిపిస్తది. సో జిబ్రాన్ మీకు ఎట్లా అనిపించింది? డెఫినెట్లీ లైక్ మేము చేసి చూసుకున్నప్పుడు ఓకే బాగానే వచ్చింది నా లెవెల్లో, ఓకే వీ గాట్ వాట్ వీ వాంటెడ్ అనుకుంటాం. కానీ వెన్ ద మ్యూజిక్ ఇస్ యాడెడ్ అండ్ ఆయన మ్యూజిక్ వెన్ రోల్ రైడర్ లిరిక్స్ ఆర్ యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, ఊహించినంత లిఫ్ట్ అయిపోద్ది. లైక్ I wasn't able to. The whole thing. I think the only person who would have known, had that vision would have been Sriram from the beginning. Maakem teliyadu itla anukuntunnadu kada extra ani. Okay. సో ఆల్రెడీ మీరు మంచి మంచి సాంగ్స్ కి డాన్స్ చేశారు ఇంతకు ముందు మూవీస్ లో. సో ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? మీరిద్దరు ఎంజాయ్ చేసిన సాంగ్? డాన్స్ సాంగ్ ఐ థింక్ నాకు మై ఫేవరెట్ సాంగ్ దట్ ఐ హావ్ డాన్స్ టు ఇస్ డౌ డౌ. బుర్రపాడ్ అవుతుంది. చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఈ సాంగ్ గురించి. And they are saying the meaning of dimag kharab and the meaning of burapad is the same. It's literally so basically somebody told me this yesterday, same meaning. So okay, that's true. Workout అయింది, చాలా థింగ్స్ వర్కౌట్ అయింది. డాక్టర్ క్యారెక్టర్ వర్కౌట్ అయింది నాకు చాలా మంచి. ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. జగపతి బాబు గారి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. Yes, but the viewers
please go watch the twist. ఆ ట్విస్ట్ మీరు పడిపడి నవ్వుకుంటారు దాన్ని చూసి. So, మీకు మర్చిపోలేని రివ్యూస్ ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తే సినిమా రిలీజ్ అయ్యాక అవి మనకు గుర్తుంటాయి కదా కొంతమంది ఇవ్వడం మనకి. సో మీకు వచ్చిన బెస్ట్ రివ్యూస్ ఏంటి? I think just audience. Naku always audience review is the most important, you know. So just the audience applause. And first time నేను చూసాను ఒక ఫిల్మ్ కి ఆల్మోస్ట్ 100% పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలాగా నేను చూడలేదు. ఆల్వేస్ there will be some people out of 10 at least 2 people will not like the film even if it's a blockbuster. But 9 to 10 people out of 10 people saying it's a good film first time చూసాను. So I think that type of reviews, and also one guy had my photo on his heart. So I think those type of reviews, you know, I can't forget it ever. ఓకే, మీకు మహేష్ బాబు గారు మీరు ఈ సినిమా కోసం 6 years కష్టపడ్డారు అని అంటే సినిమాల్లోకి రావడానికి 6 years కష్టపడ్డాను, ప్రాక్టికల్గా ఈ సినిమా కాదు. ఓకే, సో మహేష్ బాబు గారు ఏమన్నారు? మీకు అందరూ మెసేజ్ చేసే ఉంటారు కదా, మీ బాబాలు బాబాయిలు ఫ్రెండ్స్. ఫస్ట్ యాక్చువల్గా ట్రైలర్ టీజర్ చూసేసి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసారు. ఎందుకంటే ఆయన కాంప్లిమెంట్స్ కూడా చాలా తక్కువగా ఇస్తారు, స్పేరింగ్. అవును, అండ్ ఆయన ఇస్తే ఆయన ప్రాపర్గా ఫీల్ అయినట్టే. కాంప్లిమెంట్ రావడమే. సో ఇట్స్ లైక్ ఓ మై గాడ్, ఇంకా that's another moment. It's like okay, inka ee roju I can just shut my brain and go to bed peacefully. Okay, చాలా స్టోరీస్ వినే ఉంటారు కదా, సో ఈ స్టోరీ చూస్ చేసుకున్నారు కానీ బాగా బాగుంది. సో ఎందుకు ఇట్లా ఈ స్టోరీ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? బేసిక్గా ఇప్పుడు స్టోరీ పరంగా చూస్తే ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ న్యూ ఏజ్ స్టోరీ. We could have treated it like that also if we wanted to. బట్ అట్ ద సేమ్ టైమ్ శ్రీరామ్ కొంచెం గట్టిగానే నేను ఈసారి కమర్షియల్గా చేయాలని ఉంది. ఐ వాంట్ గో ఇన్ టు ద కమర్షియల్ జోన్. ఐ వాంట్ టు మేక్ పీపుల్ లాఫ్ ఇన్ ద థియేటర్. వాళ్ళు పడి నవ్వితే నేను చూడాలి అని నాకు క్లియర్గా చెప్పాడు ఫస్ట్ నుంచి. సో దట్ వాస్ వాట్ ఎక్సైట్ మీ ద మోస్ట్. లైక్ ఇప్పుడు మన దగ్గర ఒక న్యూ ఏజ్ యంగ్ స్టోరీ ఉంది వేర్ ఐ థింక్ యంగ్ పీపుల్ కెన్ కనెక్ట్ టు ఇట్ ప్రాపర్లీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు డూ కమర్షియల్ టెంప్లేట్ ఆన్ ఇట్. సో ఐ థాట్ ఇట్ వాజ్ కొంచెం కొత్తగా అనిపించింది, ట్రైంగ్ టు మ్యారీ ద టూ అండ్ మేకింగ్ దట్ అటెంప్ట్. సో ఐ ఫెల్ట్ ఓకే, స్మాల్ రిస్క్ ఉన్న పర్లేదు చేసేద్దాం, బాగుంటుంది కదా అని అనుకొని చేశాను. ఓకే, సో పండగకి అందరూ బాగా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటారు. పండగ అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్, వాళ్ళందరూ కలిసి ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమా బాగుంటే ఇంకా మీరిచ్చే ఆనందమే వేరు. సో ఈ ఫెస్టివల్ ఎట్లా చేసుకున్నారు? ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎట్లుంటుంది అన్న టెన్షనా, లేకపోతే ఎట్లా ఎంజాయ్ చేశారు? Concha tension, obviously, definitely it will be there a little bit, that previous night that, oh God, okay, let's see tomorrow is the result tomorrow. That morning you will wake up, you don't need an alarm to wake up, but you know, still I think chala enjoy chesaru result. Because morning lo messages vachindi kada chepparu. So I think chala enjoy chesaru, and more than anything just very grateful that people have liked it. They are willing to go to the theatre because ee time koncham tough time for everybody with COVID and everything. So in this time our film was able to make people laugh. We're just happy. మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న డైలాగ్స్ ఉంటాయి కదా, సో అదేదైనా ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం చెప్తారా? film lo dialogues, oh God, I've forgotten everything. అంటే ఇప్పుడు ఎక్కడ గుర్తుంటాయి? I've forgotten everything. జనాలు ఎక్కువగా ఏ డైలాగ్ మాట్లాడుకుంటున్నారు? I think Janal, they are just mostly talking about the retro song. They are talking about the dance number. They are talking about Achatelagandame. And yeah, I think they're just talking about all those things more than anything else. Okay, so dialogue ఏదే గుర్తుకులేదా? చెప్పు. గుర్తు చాలా గుర్తులేదు, సారీ. What about you? చాలా రోజు అయిపోయింది. We've been holding the film for a while. You have to say one dialogue because even I'm like ఏమని చెప్తాం? మీరు సినిమా థియేటర్ లో చూసారు కదా, వ్యూవర్స్ ఆ టైంలో నా కాన్సంట్రేషన్ అంతా వీళ్ళు నవ్వుతున్నారా లేదా, ఏం జరుగుతుంది ఇక్కడ? I just remember one dialogue which is his dialogue, which is order చేశారు, what online you ordered something. That one didn't come, you say that. I remember that. So police station, no? Correct. అదే కొరియర్ లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను సార్, కానీ ఆ ప్రోడక్ట్ రాలేదు సార్. ఓకే, మీకు ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు ఎక్స్పీరియన్స్ మీకు సినిమాలో?
అది ఎక్కడ గుర్తుంటుందండి, ఐ వాజ్ లైక్ 9 years old. అప్పుడు కాదు, ఈ సినిమాలో ఫస్ట్ డైలాగ్ చెప్పింది ఉంటది కదా, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ డైలాగ్ యాక్చువల్లీ శ్రీరామ్ పెట్టింది, అమ్మ 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 అని పరిగెత్తుకుంటూ వస్తాను, అది డైలాగ్. ఫస్ట్ షాట్. ఓకే ఓకే ఓకే. ఏమో కొత్తోడిని కదా అని సింపుల్ గా పెట్టాడు ఫస్ట్ షాట్. ఓకే, అంటే తాతగారి ఆ సినిమాలు చిన్నప్పుడు చూసే ఉంటారు, మళ్ళీ తాతగారి ఆ సాంగ్స్ కి మీరు డాన్స్ చేయడం ఎట్లా అనిపించింది? అయ్యో, దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ అసలు చేయటానికి. చాలా కిక్ వచ్చింది అండ్ కొంచెం టెన్షన్ కూడా ఉంది అట్ సేమ్ టైం. ఎందుకంటే బికాస్ యూఆర్ ట్రైంగ్ టు గెట్ హిస్ బాడీ లాంగ్వేజ్ ఆల్సో. సో నా మైండ్లో పెట్టుకుంది ఒకటే, ఆయన నా ఏజ్లో ఉండుంటే ఎలా వచ్చేది ఇవన్నీ అని. చాలా పెట్టుకొని చేశాను, కొంచెం టెన్షన్తోనే పూర్తయింది. సో ఐ డోంట్ నో, ఫైనలీ ఆడియన్స్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్, సో థ్యాంక్ యూ. ఓకే, సో ఎప్పుడైనా తాతగారి ముందు మీరు తాతగారి లాగా యాక్ట్ చేస్తూ చేయడం జరిగిందా ఇంతకుముందు? ఎప్పుడు చేయలేదా? ఎట్లా ఉంటుంది మీ మధ్య రిలేషన్షిప్? భయపడుతూ ఉంటారా లేకపోతే కొంచెం? నాకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒకసారి ఆయన మాట్లాడారు అనుకోండి వచ్చేస్తుంది ఈజీగా, ఫ్రీడమ్ అంతా ఫ్రీగా ఉంటాం, బాగానే ఉంటుంది. కానీ ఆయన ఏదన్నా చెప్పే వరకు నాకు కూడా ఆరా తడుతూ ఉంటుంది. ఈవెన్ దో ఐ యామ్ హిస్ గ్రాండ్ సన్, ఐ స్టిల్ ఫీల్ దట్ లివింగ్ లెజెండ్, దట్ సూపర్ స్టార్ ఆరా ఐ ఫీల్ ఫ్రమ్ హిమ్ లిటిల్ బిట్. కొంచెం ఉంటుంది అట్. ఓకే, అండ్ దెన్ వన్స్ హీ స్టార్ట్ స్పీకింగ్, ఓకే రిలాక్స్ అయిపోతాం. ఓకే, సో వాళ్ళ మూడ్ ని బట్టి. ఓకే, సో తను చూసారా? చూసారు. ఏమన్నారు? తను చూసి సింపుల్ గా సంక్రాంతి సినిమాకు ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సినిమాలో ఉన్నాయి, హ్యాపీగా Jan 15th వేసేసుకోండి అని చెప్పారు. అవునా, వావ్, నైస్ కదా. సో ఈ ఫెస్టివల్ నిజంగానే మీకు మీ లైఫ్ లో రియల్ గా ఒక ఫెస్టివల్ ఆనందాన్ని తీసుకొచ్చింది. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు నిధి? ఎలాంటి స్టోరీస్ వింటున్నారు ఇప్పుడు? మై అప్కమింగ్ మూవీ ఇస్ హర్ హర్ వీరమల్లు విత్ పవన్ కళ్యాణ్ సార్. ఆ షూట్ జరుగుతుంది, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ హాఫ్ ఇప్పుడు చేయాలి. And what kind of stories I'm listening to? I think all kinds of stories. I think you should listen to all kind of stories at least to know, you know, what kind of stories are being written. But what I would like to do, I think this year I'd like to do more films because I think I've been a little too choosy. Okay. So I want to be more active. Okay, nice. So Harihara Veeramallu is a big project. దాంట్లో మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అని విన్నాము. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరు వెరీ బిగ్ ఛాన్స్ నో కదా, మీరు అలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ మీరు ఎట్లాంటి స్టోరీస్ వింటున్నారు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ గురించి థింక్ చేస్తున్నారు? వింటున్నానండి, కానీ ఏం సెట్ అవ్వలేదు ఇంకా. హోప్ఫుల్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో సినిమా అన్ని విధాలా ఎంటర్టైన్ చేస్తుంది, మంచి ఎంటర్టైన్మెంట్, థ్రిల్లింగ్, మంచి బ్యూటిఫుల్ కామెడీతో, కామెడీ ఉంది అండి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి. సో ఓవరాల్ గా సినిమా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూసారు? వాట్ డిడ్ యు థింక్ ఆఫ్ ద ఫిల్మ్? అది ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, దట్స్ వాట్ ఐ గేవ్ కామెడీ. సో ప్లీజ్ యు అదే టెల్ దెం మాకు కావాల్సిన బెస్ట్ కాంప్లిమెంట్. మేము బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి అని చెప్పండి చాలు. చెప్పండి, యాక్చువల్లీ డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్. Super. Okay. Okay. So wish you all the best for your upcoming projects and 2 days లో మంచి రివ్యూస్ వచ్చాయి, ఇంకా బ్యూటిఫుల్ రివ్యూస్ రావాలి, అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thank you so much. సో ఇది హీరో మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు NTV.